శ్రీమాత్రే నమః. మిథున లక్షణంతో కూడుకున్నటువంటి ఆ క్రౌంచ పక్షులను బోయవాడు ఎప్పుడైతే కొట్టాడో ఆ సంఘటన చూసిన వాల్మీకి మహర్షికి చాలా బాధ కలిగి ఆయన నోటి వెంట అనుకోకుండా ఒక మాట వచ్చిందట. మానిషాద ప్రతిష్టాత్వ అగమశాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీః కామమోహితం. ఓ దుర్మార్గుడైన బోయవాడా, మిథున లక్షణంతో ఉన్న 2 క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడా, నీవు చేసిన పాపం వలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక అని చెప్పించాడు. ఆయన స్థానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు. కానీ ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయట. మనస్సులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఆ మాటలన్నీ ధారణ చేస్తున్నారట. అలా అది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారట. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, ఓ బ్రాహ్మణుడా, నీ నోటి వెంట వచ్చిన ఈ శ్లోకమే రామాయణ కథ అన్నారు. ఈ శ్లోకానికి అర్థం చూడండి. నిషాద అంటే బోయవాడు అని ఒక అర్థం. అలాగే సమస్త లోకములు తన యందున్న నారాయణుడు అని ఒక అర్థం. మా అంటే లక్ష్మీదేవి. మా నిషాద ప్రతిష్టాత్వ మగమశాశ్వతీ సమాహ అంటే లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా, నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. యత్క్రౌంచ మిథునాదేకం అవధీః కామమోహితం అంటే కామము చేత పీడింపబడి బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ మండోదరులలో రావణుడనే క్రౌంచపక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామా, నీకు మంగళం జరుగుగాక అని శ్లోకమర్థమే మారిపోయింది. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈరోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను. నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలు పెడితే రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ళ మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కానీ కల్పితం కానీ ఉండదు. నువ్వు ఇంకా రామాయణం రాయడం మొదలుపెట్టు అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు. వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగా ఆయనకి